సామర్లకోట మండలం పెద బ్రహ్మదేవంలో దళితుల్ని హింసించి వేధింపులకు గురి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా బీజేపీ దళిత మోర్చా అధ్యక్షులు ఏడిక కృష్ణ మరియు పలువురు దళిత నాయకులు డిమాండ్ చేశారు. సామర్లకోట మండలం పెద బ్రహ్మదేవం గ్రామానికి చెందిన చాపల అజయ్ అదే గ్రామానికి చెందిన అగ్రకులానికి చెందిన అమ్మాయితో ప్రేమలో ఉన్నారని, ఈ నేపథ్యంలో అమ్మాయి ఒత్తిడి మేరకు గత 2 రోజుల క్రితం ఇద్దరు కలిసి బయటకు వెళ్లి 3వ రోజు సాయంత్రం తిరిగి వచ్చి అమ్మాయి ఇంటి వద్ద వదిలిపెట్టడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంలో అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయిని చిత్రహింసలకు గురి చేస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న అజయ్ నేరుగా శనివారం ఉదయం అమ్మాయి ఇంటికి వెళ్లగా అమ్మాయి తల్లిదండ్రులు ఇతర బంధువులు గేట్లు వేసి చెట్టుకు కట్టేసి హింసించారని తెలిపారు. ఈ వార్త గ్రామంలో వ్యాపించడంతో విషయం తెలుసుకున్న అజయ్ కుటుంబ సభ్యులు, దళిత నాయకులు అమ్మాయి ఇంటికి వెళ్లి గాయాలతో ఉన్న అజయ్ను స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్కి తీసుకురావడం జరిగిందన్నారు. జరిగిన దాడిపై పోలీసులు సమగ్ర విచారణ జరిపించి దళిత యువకుడిపై హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చాపల చంద్రరావు, ఆరుగుళ్ళు ప్రవీణ్, కొత్తపల్లి వీరబాబు, జొన్నకుటి కృపారావు, చాపల నాని, లంకె సతీష్, నల్కుర్తి మూర్తి, సాదే సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏడిక కృష్ణ, భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలో ఉన్నాను. ఈ రోజున సామర్లకోట మండలం పెద బ్రహ్మదేవు గ్రామంలో ఏదైతే ఒక ఎస్సీ దళితుడిని అది చాలా దారుణంగా ఒక స్తంభానికి వేసి కొట్టడం చాలా అమానుష్యం. ఏదైతే అగ్రవర్ణ కులాలు ఉన్నారో వాళ్ళు ఎస్సీల మీద దాడులు చేయడం ఇది మొదటిసారి కాదు. ఇది చాలా ప్రభుత్వాల్లో కూడా ఇదే ఎస్సీల మీద దాడులు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఒకటే చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు ఒకే మాట అన్నారు, ఏదైతే తప్పు ఎవరైతే చేస్తారో అది ఎవరైనా సరే నా శిక్ష పడాల్సిందే అని సీఎం గారు అన్న ఆదేశాలు మాట నిలబెట్టుకుంటారని, ఈరోజు దళితుల్ని ఏ విధంగా అన్యాయంగా పుట్టారో అతని మీద వెంటనే వ్యాక్సిన్ తీసుకుని వాళ్ళ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతారని మేము భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఏడిక కృష్ణ, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు. సార్, నా పేరు చాపల చంద్రరావు అండి. నేను బీజేపీ ఎస్సీ మోర్చా జనరల్ సెక్రటరీ కాకినాడ జిల్లా అండి. మన పెద్ద బ్రహ్మదేవి సామర్లకోట మండలం. మా అన్నయ్య అమ్మాయిని ప్రేమించాడని, అమ్మాయి ఇద్దరు ప్రేమించుకుని మామూలుగా వచ్చేసిందండి. అమ్మాయి వచ్చేస్తే మా అన్నీ తీసుకెళ్ళి మా ఊరికి తీసుకెళ్ళి డ్యూటీ అయ్యారండి. ఈ అబ్బాయి పొద్దున్న మళ్ళీ 5 మేము మాది కానీ మనకని వెళ్ళాలంటే 5 నుంచి బయటకు వెళ్ళాలి సార్. ఒక పొలం పనికి వెళ్ళాలన్నా, ఒక ఊరు బయటికి రోడ్డు మీద రావాలన్నా 5 నుంచి వెళ్ళాలండి. ఇల్లు దానిలో ఆఫ్ చేసి కొట్టారండి, కట్టేసి స్తంభాన్ని కట్టేసి అలా తోచినట్టు కాలేజీలు కొట్టారండి. అలా మా అక్క మా మరదలు కూడా వెళ్తే అలా కూడా కొట్టారండి. చచ్చిపోవడానికి వదిలేశారు సార్ లాస్ట్కి. ఇది మాకు ఎస్సీలకి న్యాయం జరగాలని. నా పేరు సాదే సతీష్ కుమార్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, నేను మాలమహల్ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు ఏదైతే పెద్ద సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది చాలా దుర్మార్గమైన వైఖరితోనే వాళ్ళు అణచివేయ పెట్టాలని ఉద్దేశంతోనే వాళ్ళు కొట్టారండి. ఎందుకంటే చేతులు కట్టి ఊరు మైకి ఇంకా కాళ్ళు చేతులు కట్టి ఇంత దారుణంగా దాడులు చేస్తామంటే మేము దాడులు చేస్తాం, చంపుతాం అనే విధంగా ఇలా వైఖరి ఉంది. ఏంటంటే కుర్రోళ్ళు ప్రేమించినప్పుడు అమ్మాయిని అప్పచెప్పిన తర్వాత వీళ్ళ అబ్బాయి కూడా చెప్పుకున్నారు. ఈ అబ్బాయి పనికి వెళ్ళే టైంలో ఎదురు వాళ్ళ అడ్డగించి దొంగచారి తీసుకెళ్ళిపోయి వాళ్ళ కొట్టడం జరిగింది. చాలా దుర్మార్గమైన వైఖరి ఇదే. అలా వచ్చేయండి ఈ అబ్బాయి దళితుడు. అదే నేను స్పష్టంగా చెప్పేది ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఇలా కట్టడం లేకపోతే మమ్మల్ని ఇంకా దారుణంగా మీరు ఇంకా అణచిపోయేట దారుణంగా మీరు వస్తాయి ఎదురుదారి చేయడానికి సిద్ధంగా మేము ఉన్నాం అని నేను మీడియా ద్వారా తెలియపరుస్తాను.